స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఏబీవీపీ నేతలు వినూత్న నిరసన చేపట్టారు. గత 4 ఏళ్లుగా దాదాపు 10,000 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జీవన్ అన్నారు. అయితే సుమారు 25 లక్షల మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజులు చెల్లించలేక పేద మధ్యతరగతి విద్యార్థులు తమ కుటుంబ ఆభరణాలను తాకట్టు పెట్టాల్సిన దుస్థితి నెలకొందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బకాయిలను విడుదల చేయాలని, లేని పక్షంలో విద్యార్థి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులం, దారిద్ర్య రేఖకు దిగువనటువంటి విద్యార్థులం, పేద మధ్య తరగతి బడుగు బలహీన వర్గాల నుండి మెరిట్ ఆధారంగా ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నాము. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 4 సంవత్సరాల స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే, ప్రొఫెసర్ల భర్తీ చేయకపోతే, నాణ్యమైన విద్య అందించకపోతే, ప్రభుత్వం కుప్ప కూలే వరకు యుద్ధానికి శ్రీకారం చుట్టుతామని ఉస్మానియా విద్యార్థి లోకం నుండి హెచ్చరిస్తున్నాం. నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఏబీవీపీ ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ కాలేజీలో ఈరోజు విద్యార్థులతో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. విద్యార్థులందరూ కూడా అన్న సీఎంకి ఒకసారి విజ్ఞప్తి చేద్దామని చెప్పేసి అందరూ కూడా మాట్లాడడం జరిగింది. అందరం కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎందుకోసం అంటే దాదాపు 4.5 సంవత్సరాల నుంచి ఈరోజు 10,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల కాక దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో 22-25 లక్షల మంది విద్యార్థులు ఈ రోజు విద్యకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికి కూడా ప్రభుత్వము చోద్యం చూస్తుంది, నిద్ర మత్తులో ఉంది తప్ప విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించకపోవడము చాలా సిగ్గుచేటు. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి త్వరిత గతినగా 10,000 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఏబీపీ పోరాడుతుంది. ఇది యుద్ధానికి కూడా శ్రీకారం చుట్టబోవడానికి సిద్ధంగా ఉందని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. త్వరిత గతినగా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే ఈ ప్రభుత్వాన్ని పీఠాలు కదిలేటట్టు శ్రీకారం చుట్టబోతుందని ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని తెలియజేస్తున్నారు.